ఈరోజు కక్షపూరిత రాజకీయాల్ని దాటుకొని కుట్రపూరిత రాజకీయాల్ని కుట్రల్ని ఛేదించుకొని ఢిల్లీ నిర్బంధాన్ని బద్దలు కొట్టి మనందరి ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా ఆమెకి మా స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, ఒక్క హామీ కూడా అమలు చేయడం చేతగాక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అన్ని లఫంగ మాటలు, హౌలే మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్న చేతగాని దద్దమ్మ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతా ఉన్నది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితమ్మ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో విజయ దుందమి మోగించబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోయిందట. అరే టీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కాదు, టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. హామీలు అమలు చేయడం చేతగాక మీ ముఖ్యమంత్రి టీవీలో కనిపిస్తే అసహించుకుని టీవీ మూసేసే పరిస్థితి ఇవాళ ప్రజలు చేస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫినిష్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మీ అందరికీ కవితమ్మ గారికి అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇప్పుడు సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు మన సురేష్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. జై తెలంగాణ. ఈరోజు కవితమ్మకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న నిజామాబాద్ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కక్షలతో అయినా, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు అన్నా, రాష్ట్ర ప్రజలు మాత్రం కవితమ్మ వెంట ఉన్నామని ఈ రోజు నిజామాబాద్ ప్రజలు చూపించిన స్వాగతమే ఇదొక నిదర్శనం అనే విషయాన్ని మనం గమనించాలి. పోయిన డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఈ డిసెంబర్కి వస్తే ఒక ఏడాది దాటేది వాళ్ళ అధికారంలోకి వచ్చి. 1 సంవత్సరం లోపు నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వమైనా ఇంత తొందరగా ప్రజా ఆదరణ కోల్పోయిందంటే